వెల్కమ్ బ్యాక్ సిటీ ఉత్సవ్. అంటే స్టార్టింగ్ లో అంది ఆ సాంగ్ లో వచ్చింది చందమామ వేడికి సంబంధించింది అని. బట్ బయట వర్షం కురిసినా కానీ మీ వేడి వల్ల మాకు ఇంత చెమటలు వచ్చేస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నాం. సో థ్యాంక్ యూ గర్ల్స్. అండ్ నెక్స్ట్ ఆకాంక్ష వచ్చేస్తుంది ఒక సాంగ్ పాడడానికి. కలిపింది కదా సిరివెన్నెల దూరమా దూరమా తీరమై చేరుమా నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్రలో మగత మరచి ఉదయించినదా కులు కులుకు చెలి మొదటి కళ తన నవ్వులలో తలుకు తలుకు తన చెంపలలో చెముకు చెముకు తన మూవలలో జనకు జనకు సరికొత్త కళ పల్ భర్ తహల్ జాऊं दिल में समझ जाए कैसे तुम्हें रोक करूं मेरी तरफ आता हर दम फिसल जाए आंखों में तुमको भरूं बिन बोले बातें तुमसे करूं अगर तुम साथ हो अगर तुम साथ हो नजरों में तेरे सपने तेरे सपनों में नाराजी मुझे लगता है कि बातें दिल की होती लफ्जों की धोखेबाजी तुम साथ हो या ना हो क्या फर्क है बेदर्द की जिंदगी बेदर्द है अगर तुम साथ हो अगर तुम साथ हो చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసు చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమైపోతుంది వయసు చిన్ని 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 ఆశలు ఏవేవో గుచ్చి 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 గుచ్చిపోతున్నాయి చిట్టి 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 ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయి నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడమైనట్టు నన్నే చూస్తున్నట్టు ఊహలు నువ్వు నా లోపలున్నట్టు నా ఊపిరైనట్టు ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు. థ్యాంక్ యూ. ఈ పాడితే మీరు కలిపేస్తారు అంటే మీకు కలపడం బాగా వచ్చా? అర్థమవుతుంది. గర్ల్స్ అందరికీ కలపడం బాగా వచ్చని. ఇంట్లో వంట చేయడం అయితే కుకింగ్ చేయడం రాదు, కానీ ఇక్కడ కలపడం మాత్రం బాగా వచ్చింది. అబ్బాయిల పులిహార కలపడం ఎంత బాగా వచ్చో మీకు ఈ కలపడం బాగా వచ్చింది. ఇక్కడ స్టేజ్ మీద ఎవరన్నా పాడటం పాపం వెనక నుంచి అందుకుంటూనే ఉన్నారు ప్రతి సాంగ్ కూడా. దీనికంటే ముందు వెళ్ళిపోతున్నారు. ఏంటండి ఇది? ఎంత సిటీ విజన్ అండ్ జెమినీ టీవీ కలిపి ప్రజెంట్ చేస్తున్న ఈ సిటీ ఉత్సవ్ ప్రోగ్రామ్ లో ఇలా చేస్తారా మీరు? ఇలాగే చేయాలి. సో ఇలా చేయాలి అంటే మీరు స్టేజ్ మీదకి వచ్చి పెర్ఫామ్ చేస్తే చాలా బాగుంటుంది. నలుగురితోని గొంతు కలపండి, కలపకండి.
నలుగురితో పాటు కలపద్దు, సింగిల్ గా మీ ఓన్ గా మీ వాయిస్ ని బయటకు తీసుకురండి. సామెత తెలుసు కదా, తెలుగులో చెప్తాను, హిందీలో నాకు తెలియదు కాబట్టి. నలుగురితో పాటు నారాయణ అంటారు, అలా కాదు, నలుగురిలో ఒకళ్ళలా ఉండాలి, యూనిక్ పీస్ లా ఉండాలి. నలుగురితో పాటు కలిపితే మీకేం తెలియదు కదా. సో చక్కగా ఆకాంక్ష ఎంత బాగా పాడిందో, అందరితో పాడించింది కూడా, ఇక్కడ అందరూ అలానే పాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆకాంక్ష, థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. సో ఇంకా గర్ల్స్ ఎవరైతే దాచుకుంటున్నారో వాళ్ళ టాలెంట్ ని, హిడెన్ టాలెంట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ, అవన్నీ బయటికి తీస్తారని కోరుకుంటున్నాను. नमीरा हमारे साथ है। नमीरा, आपको सिटी उत्सव में पार्टिसिपेट करके कैसा लगा? It was actually fabulous, great. I'm feeling very much thankful to you for giving me this opportunity to speak over here about my college especially. Thank you so much. Okay, so you are fortunate enough to join this college? Yeah, actually I did a very big research on this college. After that I joined in this for that, and all the faculty events and all, everything is great in this college, so that's the reason I took this. ओके, इवन तो हम यहाँ पे देख ही चुके हैं, आप लोग कैसे नाच रहे थे, झूम रहे थे, तो मतलब फैसिलिटीज़ है क्या यहाँ पे? जी हाँ, yes, obviously all the facilities are provided to the students from faculty. आप लोगों का इवेंट तो हमने देख लिया, कैसे नाच के झूम के कैसे एंजॉय कर रहे थे, तो फिर आप पढ़ाई में कैसे हैं? I'm good. If I talk about myself, I'm good at the college. But if I say about my college, then it is actually fabulous. The faculty which we are getting, they are well experienced, and all the events are done like this only in our college, like food fest. It is there, or freshers, farewell. Everything is done with this enthusiasm, this energetic vibes and all. It's like fabulous. I can't express in my words about my college. मतलब अपार्ट फ्रॉम स्टडीज आप लोग एक्स्ट्रा करिकुलर एक्टिविटीज़ भी करते रहते हो? ओके, सो लाइक एक्स्ट्रा करिकुलर एक्टिविटीज़ भी होते हैं, साथ में गेस्ट लेक्चर्स होते हैं हम लोग के लिए, जो हमारे लिए कैंपस रिक्रूटमेंट ट्रेनिंग CRT सेशंस होते हैं हम लोग को इंटरव्यूज़ क्रैक करने के लिए. हम लोग को लाइक सिर्फ यहाँ पर एक बिल्डिंग में हम लोग को हर चीज़ मिल गई है. लाइक वन स्पॉट डेस्टिनेशन है यहाँ पर, एवरीथिंग हम लोग को एक ही स्टॉप पर हर चीज़ मिल जाती है. लाइक फैकल्टी इज़ बेस्ट, लेक्चरर्स,
the explanation which they will be giving, it is fabulous. जो लोग explain करते हैं हर एक word जो है हम लोग को practical के साथ साथ explanation होता है, जिस theory part नहीं. जैसा लाइक ऑन टेक्निकली कैसा होता है, हम लोग को इंडस्ट्रियल विजिट्स लेके जाती हैं यहाँ पर. थोड़े दिन पहले हम लोग इंडस्ट्रियल विजिट पे गए थे जहाँ पर हम लोग को 4 मास लेके गया था. वहाँ पर जो भी प्रोसेस कैसा होता है, रॉ मटेरियल से लेके पूरा जो रेडी मटेरियल होता है वो कैसा बनता, पूरा प्रोसेस हम लोग को बताया गया. केस स्टडीज़, रिसर्च प्रपोजल्स, ये सब चीज़ें जो है हम लोग को इस कॉलेज में फैसिलिटीज़ है. इसीलिए सो आई थिंक दिस कॉलेज इज़ बेस्ट फॉर एवरीवन. मतलब along with theories you'll do practicals as well. प्रैक्टिकल्स है, थ्योरी के साथ साथ प्रैक्टिकल एक्सपोजर भी है इस कॉलेज में. एंड द एनवायरनमेंट ऑफ दिस कॉलेज इज फ्रेंडली. लेक्चरर्स आर नॉट लाइक you are student, you can't speak up. They give us chance, they give us seminars and all. This dais is just made for us. They give us opportunity. यहाँ पर हम लोग को हर चीज़ की फैसिलिटी, अपॉर्चुनिटी मिलती बात करने की. If I say about other colleges, I think they don't give that facilities and all, but this college provides everything. एग्जैक्टली जब स्टूडेंट्स बहुत ज़्यादा हो जाते हैं तो फिर इट इज़ वेरी नेचुरल कि हाँ फोकस नहीं कर पाते हैं. हाउ अबाउट योर फैकल्टी देन? फैकल्टी गिव अटेंशन टू ईच एंड एवरी स्टूडेंट. यहाँ पर फर्स्ट बेंच से लेकर लास्ट बेंच तक, मिडिल बेंच से सब स्टूडेंट्स को यहाँ पर प्रेफरेंस दिया जाता. इवन दे टीचर्स ईच एंड एवरी सिंगल मैटर ऑफ आर बुक. दे डोंट लीव दैट इट विल नॉट कम इन द एग्जाम. अगर वो एग्जामिनेशन में नहीं आएगा और तो Enjoyed it? yeah, we actually enjoyed it. It was fabulous. They are providing us CRT classes to train us for interviews, and there are many opportunities as interviews also. I have went for my senior interviews at another branch of our college, and that was fabulous. And the students who were giving interviews and the way they was ready for interviews was not looking like they were hesitating. So that's the kind of activities apart from education we are getting, like that CRT classes, and the facility of CRT classes are fabulous. So wish you all the best for your next year and hope you will cope up better. Thank you so much, and I hope to see you soon. Sure, definitely. Yeah. Thank you so much for bringing this platform and giving us opportunities to speak. Thank you so much. So Manisha, నువ్వు శాన్వి డిగ్రీ కాలేజ్ నుండి సెకండ్ ఇయర్ చేస్తున్నావు కదా, బీకామ్ సెకండ్ ఇయర్. ఓకే, బీకామ్ అంటే కామర్స్ అండ్ అకౌంట్స్, రైట్? సో ఎలా ఉంది స్టడీస్, ఎలా ఉంది? చాలా బాగుంది. నేను ఇయర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇక్కడే ఉన్నాను. శాన్వి కాలేజ్ అంటే ఇక్కడ ఈ సరౌండింగ్స్లో మాత్రం ఫేమస్ కాలేజ్. సో నేను ఇక్కడ జాయిన్ అయినాక నుంచి చాలా ప్రోగ్రామ్స్, ఫ్రెషర్స్ ఫేర్వెల్ అన్నీ మంచిగా జరుగుతాయి. ఇక్కడ స్టడీస్ కూడా చాలా బాగుంటుంది. బీకామ్, బీబీఏ అన్నీ చాలా బాగుంటాయి. నాకు ఈ బీకామ్ ఎందుకంటే నాకు సీఏ కావాలని ఉంది, చార్టర్ అకౌంటర్ కావాలని ఉంది, ఇంకా ఎంబీఏ ఫారెన్లో చేయాలని ఉంది. సో నేను ఇక్కడ బీకామ్ తీసుకున్నా. ఇక్కడ లెక్చరర్స్, ప్రిన్సిపల్, మా ప్రిన్సిపల్ మోనికా రెడ్డి మ్యామ్ చాలా ఎంకరేజ్ చేస్తారు. ప్రతి ఒక్క ఫేర్వెల్లో, ప్రతి ఒక్క ఈవెంట్లో, ప్రతి ఒక్క సెలబ్రేషన్స్లో అన్నిట్లో మంచిగా మా కాలేజ్లో మంచి స్పోర్ట్స్ డే అవన్నీ మంచిగా సెలబ్రేట్ అవుతాయి. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. రచ్చ చేశారంటే అంత బాగా రచ్చ చేశారు. శాన్వి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ గర్ల్స్ ఫుల్ ఆన్ మోడ్ అన్నమాట. కంప్లీట్లీ ఎంటర్టైన్మెంట్ మోడ్లో ఉన్నారు. ఎంత ఆగమన్నా కానీ, ఎంత కంట్రోల్ చేద్దామన్నా అస్సలు అవ్వట్లేదు.
సో అందరూ ఎంత బతిమాలించుకున్నారంటే డ్యాన్స్ పెర్ఫామ్ చేయడానికి, అంతే బతిమాలించుకుని చక్కగా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆన్ స్టేజ్ కావచ్చు, ఆఫ్ స్టేజ్ కావచ్చు. థ్యాంక్ యూ టు గర్ల్స్ ఆఫ్ శాన్వి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్. సో చక్కగా చాలా మంది వచ్చి ఇండివిజువల్గా సాంగ్స్ పాడారు, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సో మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకుంటే ఏం చేస్తారంటే సిటీ విజన్ని ఇన్వైట్ చేయండి మమ్మల్ని. మేము వచ్చిన తర్వాత మీకు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ మోడ్ ఆన్ అయిపోతుంది. సో కంప్లీట్గా దాన్ని మనం చక్కగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఎస్. సో మీ కాలేజ్లో కానీ ఎక్కడైనా ఏం జరిగినా కానీ మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మేము వచ్చేస్తాం ఆగమేఘాల మీద విత్ ఇన్ సెకండ్స్. సో ఫుల్ ఆన్ మోడ్లో ఉన్నారు, అస్సలు ఎక్కడ ఆగట్లేదు, తగ్గేదే లేదు. ఎస్. సో వాళ్ళు కంప్లీట్గా జోష్ మోడ్లో ఉన్నారు, ఎక్కడ ఆగట్లేదు. సో టైం అయిపోయింది కాబట్టి విల్ వైండ్ అప్ ద ప్రోగ్రామ్. సో ఇలాగే మీకు ఎంటర్టైన్మెంట్ కావాలని అనుకుంటే ప్లీజ్ కాల్ us అండ్ ఇన్వైట్ us. సో ఖచ్చితంగా మేము వచ్చి ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ మోడ్ని తీసుకొచ్చి అలా వదిలేస్తాం అనమాట మీ లైఫ్లో. ఓకేనా? సో ప్లీజ్ ఇన్వైట్ చేయండి మమ్మల్ని అందరినీ కూడా. సో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మోడ్ మీకు అందిస్తాము. సిటీ